మార్నింగ్ ఫ్రెండ్స్, నేను గోపి పొదిలి. ఇవాళ న్యూస్ పేపర్ చూద్దాం. 21 సెప్టెంబర్ ఈనాడు. హెడ్లైన్స్ చూస్తే కనుక H1B పై పిడుగు, H1B వీసాపై పిడుగు అమెరికా. అసలు వార్షిక వీసా ఫీజా $1,00,000 పెంపు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం. ఇది భారత్ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అసలేంటి H1B వీసా ఏం చెప్తుందంటే ట్రంప్ ప్రకారం అత్యుత్తమ నైపుణ్యాలున్న వ్యక్తులను అమెరికాకు రప్పించి H1B వీసా పథకం తెచ్చాం. ఇది దుర్వినియోగం అవుతుందంట. తక్కువ వేతనాలు, తక్కువ నైపుణ్యం ఉన్నవారు అమెరికాకు వస్తున్నారు. వీసా మోసాలను, మనీ లాండరింగ్ లాంటి కార్యకలాపాలను ఈ పథకం వేదిక అవుతుందని చెప్పేసి ఆయన అంటున్నాడు. భారత ఐటీ ఉద్యోగులపై పెను ప్రభావం H1B వీసా పైన వలన. టెక్ కంపెనీల్లో కలవరం. తక్షణం యుఎస్కు వచ్చేయాలంటూ ఉద్యోగులకు ఈమెయిల్లు. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ. భారీగా పెరిగిన విమాన టికెట్లు. ఈ నిర్ణయం కొత్త వీసాదారులకు మాత్రమే, ఎవరైతే కొత్తగా తీసుకుంటున్నారో వాళ్ళకే. వివరణ ఇచ్చిన వైట్ హౌస్ ఈ గందరగోళాన్ని అమెరికా పరిష్కరిస్తుందని భావిస్తున్నాం. భారత్ చెప్తుందన్నమాట, అమెరికా పరిష్కరిస్తుంది అని చెప్పేసి. ఇవాళ H1B వీసాపై ఇదొక న్యూస్. తర్వాత ఒక మంచి న్యూస్ ఏంటి అంటే దాదా ఫాల్కే అవార్డు. ఇది దాదా ఫాల్కే అవార్డు అనేది సినిమా రంగంలో ఇస్తారు. సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు ఏంటి అంటే దాదా ఫాల్కే అవార్డు. ఇది 2023 గాను మలయాళ నటుడైనటువంటి మోహన్ లాల్ గారికి ఇవ్వడం జరిగింది. మోహన్ లాల్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మలయాళ అగ్రకథానాయకుడికి ప్రకటించిన కేంద్రం. ఎప్పుడు ఉంటుందంటే పురస్కారం 23వ తారీఖు ఉంటుంది. ఎవరిస్తారంటే ఈ పురస్కారాన్ని మన రాష్ట్రపతి గారు రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే, కోర్టులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం. సీజేతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హామీ. ఇప్పుడు ప్రస్తుత హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఎవరున్నారంటే అపరేష్ కుమార్ సింగ్ గారు ఉన్నారనమాట. సో ఏంటో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్లు శనివారం ఇక్కడ మరిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో భేటీ అయ్యారన్నమాట. పలు జిల్లాల్లో కోర్టులు అద్దె భవనాల్లో నడుస్తున్న విషయాన్ని సీజే ప్రస్తావించారు. కోర్టులు అనేవి కొన్ని జిల్లాల్లో గవర్నమెంట్ అయినప్పటికీ కూడా అవి రెంట్కి నడుస్తున్నాయి అన్నమాట. కొత్త జిల్లాల్లో నూతన భవనాల నిర్మాణంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని అనే అవసరం ఉందని చెప్పేసి సీఎం దృష్టికి తీసుకెళ్లారు సీజే అపరేష్ కుమార్ సింగ్ గారు. సో దీనికి సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ గత ఏడాది కాలంలో న్యాయ వ్యవస్థకు 150 కోట్ల దాకా కేటాయించినట్లు తెలిపారన్నమాట. సో ఇది హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్కు జ్ఞాపికను బహుకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్ అదే తెలంగాణకు సంబంధించి చూస్తే స్థానిక ఎన్నికలకు వెళ్ళడమే ఉత్తమం. నిన్న ఇదే న్యూస్ ఏమైందంటే స్థానిక ఎన్నికలనే కొంత లేట్ అయితే అని చెప్పారు, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అని చెప్పారు. కానీ ఇప్పుడేమో స్థానిక ఎన్నికలకు వెళ్ళడమే ఉత్తమం అనమాట. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా, ఆ క్యాబినెట్ మీటింగ్లో సూచనల ప్రకారం చెప్తున్నారు. చూద్దాం ఒకసారి. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సూచన. 42% రిజర్వేషన్ల కోసం వెంటనే జీవో జారీకి కసరత్తు. 3-4 రోజుల్లో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారంట. అసలు యాక్చువల్గా ఏంటంటే మొన్నటిదాకా పార్లమెంటుకి పంపించారు 42% రిజర్వేషన్. సో అది కుదరలేదని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్గా గవర్నమెంటే జీవో ద్వారా రిలీజ్ చేయాలని చూస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడమే ఉత్తమమని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులతో శనివారం సాయంత్రం హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం అంతర్గతంగా చర్చించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలకు వెళ్ళడమే మంచిదని అత్యధిక మంది మంత్రులు అభిప్రాయపడ్డారు. పార్టీ వర్గాలు కూడా అదే తెలిపాయన్నమాట. ఏం లేదు, బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని ఇప్పుడున్నటువంటి స్థానిక ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట, కేంద్ర ప్రభుత్వం. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎన్నికలకు వెళ్తారన్నమాట. అసలు హైకోర్టు అయితే ఈ మంత్ ఎండింగ్ లోపు, సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లోపే ఎన్నికలు కసరత్తు చేయాలని చెప్పి పూర్తి చేయాలని చెప్పి
తీర్పిచ్చింది. కానీ వీళ్ళు మరి ఆ తీర్పుని ఎట్లా చేస్తారో చూద్దాం ఒకసారి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూడాల్సింది ఏంటంటే ఆర్టికల్స్ అనమాట. అంటే ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయో అవి చూద్దాం మెయిన్గా. ఫస్ట్ మనం ఈనాడు పేపర్లో చూడాల్సింది ఏంటంటే మెయిన్ పేపర్లో ఉన్నటువంటి హెడ్డింగ్స్ ఏంటి, ఆ తర్వాత ఆర్టికల్స్ వరకు చూస్తే మనకు కరెంట్ అఫైర్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ ఆ డేకి కంప్లీట్ అవుతాయి ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి. ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఎన్నటికి తీరేను జెట్ ఇంజన్ కళ. అంటే మన భారతదేశం రక్షణ వ్యవస్థను నేటికి కూడా చాలా బాగా అంటే అభివృద్ధి చెందుతుంది. బ్రహ్మోస్ క్షిపణి కానీ లేకపోతే ఈ రక్షణ వ్యవస్థలో అనేక రకాలైనటువంటి యుద్ధ విమానాలను భారత్ తీసుకొచ్చింది. కానీ జెట్ ఇంజన్ మాత్రం ఇంతవరకు భారత్కి లేదు. ఎన్నో ప్రయోగాలు చేశారు జెట్ ఇంజన్ పైన, కానీ నేటికి కూడా అది స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్తమంగా తయారైనటువంటి జెట్ ఇంజన్ అనేది లేదు. దాని గురించి ఎవరి ఆర్టికల్ అనేది రావడం జరిగింది. చూద్దాం ఏం చెప్తున్నాడు. భారత్ చందమామపై వ్యోమనౌకను దింపింది. అంగారక కక్షలో ఉపగ్రహాన్ని పంపింది. స్వశక్తితో ఖండాంతర క్షిపణులను రూపొందించింది. అణ్వస్త్ర సామర్థ్యాన్ని సాధించింది. స్వదేశీ యుద్ధ విమానాన్ని డిజైన్ చేసింది. అయినా యుద్ధ విమానానికి గుండెకాయ లాంటి జెట్ ఇంజన్ మాత్రం కొరుకుడు పడడం లేదు. అంటే నీటి వరకు కూడా అది అక్కడ నెరవేరలేదన్నమాట భారతదేశానికి. స్వదేశీ జెట్ ఇంజన్ కోసం ప్రధాని మోదీ సైతం ఇటీవల ఆకాంక్షించారు. ఈ క్రమంలో విదేశీ భాగస్వామ్యంతో దాన్ని దేశీయంగా అభివృద్ధి చేయనున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించడం హర్షణీయం. చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే రక్షణ వ్యవస్థలో ఒక జెట్ ఇంజన్ భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తుంది అంటే అంతకంటే కావాల్సినటువంటి మంచి విషయం ఏముంటుంది చెప్పండి మనకి. సో అదొకసారి చూద్దాం. రోదస్లోకి వెళ్ళే రాకెట్లను అభివృద్ధి చేస్తున్న భారత్ జెట్ ఇంజన్ల రూపకల్పనలో వెనుకబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. రోదస్లోకి వెళ్ళడానికి చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3, అదేవిధంగా అంగారక గ్రహం మీద ప్రయోగం, ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నటువంటి గగన్యాన్, ఆదిత్య L1 ఇలాంటి ఎన్నో ప్రయోగాలతో ముందున్నటువంటి భారత్ కానీ ఒక్క జెట్ ఇంజన్ రూపకల్పనలో వెనుకబడి ఉంది. దానికి కారణం ఏంటి అంటే చూద్దాం. రాకెట్లు ఒక్కసారి ప్రజ్వరిల్లి నింగిలోకి వెళ్తాయి. ఆ తర్వాత వాటితో పని ఉండదు. రాకెట్ ఒకసారి వెళ్ళిందంటే అక్కడ ఉన్నటువంటి శాటిలైట్స్ ద్వారానే పని ఉంటుంది తప్ప ఆ మిగిలిన రాకెట్ భాగం ఏదైతే ఉన్నది సముద్రాల్లో పడిపోతుంది లేదా కాలిపోతుంది, అక్కడే అయిపోతుంది. సో దానివల్ల నెక్స్ట్ యూజ్ ఉండదు అనమాట. జెట్ ఇంజన్లు వేల సార్లు ప్రజ్వరిల్లాలి. అంటే జెట్ ఇంజన్లు భిన్న వాతావరణాన్ని తట్టుకోవాలి. ఇందులోని టర్బైన్ రెక్కలు నిమిషానికి దాదాపు 15,000 సార్లు తిరుగుతాయి. అంటే ఒక్క నిమిషానికి 15,000 సార్లు తిరుగుతాయి ఆ టర్బైన్లోని రెక్కలు. 1700 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత జనిస్తుంది అనమాట. అంటే 1700 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అయితే అసలు ఎంత వేడి వస్తుంది. ఇంత వేడికి చేరేలోపు అనేక లోహాలు కరిగిపోతాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ప్రత్యేక మిశ్రమ లోహాలు అవసరం. ఎంతో శ్రమ కూర్చి రూపొందించే జెట్ ఇంజన్ను విస్తృతంగా పరీక్షించాల్సి ఉంటుంది. పరీక్షలో వచ్చిన డేటా ఆధారంగా ఇంజన్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇన్ని సంక్లిష్టతల వల్ల వాణిజ్య, సైనిక జెట్ ఇంజన్ల డిజైన్, అభివృద్ధి, పరిరక్షణ నిర్వహణ, ఉత్పత్తి నిర్వహణ సామర్థ్యాన్ని కొన్ని దేశాలకే సొంతమైంది. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్, హనీవెల్, ప్రాట్ అండ్ విట్నీ, బ్రిటన్ సంస్థ రోల్స్ రాయ్స్, ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్, రష్యా సంస్థ యునైటెడ్ ఇంజన్ కార్పొరేషన్లు ఈ రంగంలో పూర్తి స్థాయి సామర్థ్యాన్ని అంటే ఈ దేశాలకు అమెరికాకి కానీ, రష్యాకి కానీ, ఫ్రాన్స్కు కానీ, బ్రిటన్కి కానీ జెట్ విమానాన్ని తయారు చేయడంలో అనేక సంస్థలు ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. కానీ భారతదేశానికి ఇటువంటి సంస్థ ఇంతవరకు లేదు. చైనా ఇప్పుడిప్పుడే సొంత జెట్ ఇంజన్ను తయారీ సామర్థ్యాన్ని సాధిస్తుంది. ఇది అన్నమాట. అసలు యాక్చువల్గా భారతదేశం ప్రయత్నం చేసిందా లేదా అంటే చేసిందనే చెప్పాలి. చూడండి ఇక్కడ 1980 భారత్ 1980లలో దేశీయంగా తేలికపాటి యుద్ధ విమానాన్ని తయారు చేసింది. అదేంటి? తేజస్ అనమాట. LCA అంటే ఏంటి అంటే L అంటే లైట్, C అంటే కంబాట్, A అంటే ఎయిర్ క్రాఫ్ట్. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ని భారత్ 1980 దశకంలోనే ప్రయత్నించింది. చూద్దాం దానికి ఏం పేరు పెట్టిందంటే దానికి కావేరి పేరుతో ఒక ఇంజన్ను అభివృద్ధి చేసింది. అంటే ఆ ఇంజన్ పేరు కావేరి. సో అభివృద్ధి చేయాలని సంకల్పించింది. DRDOకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్కు బాధ్యతలు అప్పగించింది. డెఫినెట్లీ
రక్షణ వ్యవస్థకు సంబంధించింది ఏదైనా సరే కూడా డిఆర్డిఓనే ముందుంటుందన్నమాట. డిఆర్డిఓ ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది. ఇది మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఒక ఎగ్జామ్లో ఇచ్చాడు, జేఈ ఎగ్జామ్లో ఇచ్చాడు, రీసెంట్గా జరిగిన జేఈ ఎగ్జామ్లో. ఈ ప్రాజెక్టుకు 382 కోట్లు ఖర్చు అవుతాయని 1986 అంటే ఆనాడే 1986లోనే ఆల్మోస్ట్ 382 crores వరకు దానికి వెచ్చించాలని నిర్ణయించారు. ఇది క్రమంగా పెరుగుతూ దాదాపు 300 కోట్లకు చేరిందంటే అంటే ఆల్మోస్ట్ ఎన్ని టైమ్స్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. అది ఆల్మోస్ట్ 382 crores ఎక్కడ, 1000 crores ఎక్కడ, 10 times. వెరీ ఎట్లా అనమాట. కావేరీ ఇంజిన్ 81 కిలోన్యూటన్ల శక్తిని ఉత్పత్తి చేయాలి. అంటే ఆ కావేరీ ఇంజిన్ అనేది ఉత్పత్తి చేయాల్సింది 81 కిలోన్యూటన్లు. 81 కిలోన్యూటన్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటే అది ఉత్పత్తి చేసింది ఎంత, 70 కిలోన్యూటన్లు ఉత్పత్తి చేసింది. ఆ శక్తిని మాత్రమే ఉత్పత్తి చేసింది. మరి అది ఓకేనా అంటే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అదేవిధంగా అది ఎంత బరువు ఉండాలి అంటే 1000 కిలోల బరువు ఉండాలి. అంటే ఆ ఇంజన్, కావేరీ ఇంజన్ ఉండాల్సిన బరువు ఏమో 1000 కిలోమీటర్లు. కానీ వీళ్ళు ఇంజన్ తయారు చేసిన తర్వాత ఉన్న బరువు ఎంత, 1235 కిలోలు. సో ఈ రకంగా చూసుకుంటే మరి అనుకున్న దాన్ని వీళ్ళు నెరవేర్చగలిగారంటే లేదు. సో దానివల్ల ఏమైందో చూద్దాం. శబ్దం వంటి అంశాల్లో సమస్యలు తలెత్తాయి. ఎందుకంటే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంది. ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాల్సిన ఎనర్జీ కంటే కూడా తక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసింది. సో దానివల్ల అనేక సమస్యలు తలెత్తాయి. దీంతో జీఈ సంస్థ నుంచి ఇంజన్ను దిగుమతి చేసుకోవాలని కావేరీ సిద్ధమయ్యాక అమర్చవచ్చును, అంటే ఆ ఇంజిన్ సిద్ధమయ్యాక అమర్చవచ్చులే అని చెప్పేసి అనుకున్నారు. చివరికి కావేరీని మెరుగుపరచడం కష్టమని తేల్చి ఏం చేశారు, దాన్ని ఆపేశారు. నెక్స్ట్ ఏంటంటే ఆపేసిన తర్వాత ఏం జరిగింది అసలు ఇక్కడ అంటే చూద్దాం. పక్కన పెట్టాల్సి వచ్చింది. భవిష్యత్తులో రూపొందించే మానవ రహిత పోరాట విమానాలకు వాటిని వాడాలని, తేజస్కు పూర్తిగా విదేశీ ఇంజన్లే కొనసాగించాలని నిర్ణయించారు. అంటే యాక్చువల్గా ఫస్ట్ ఏమనుకున్నారంటే ఆ తేజస్ విమానానికి పూర్తిగా స్వదేశీ ఇంజన్ అంటే మనం తయారు చేసుకున్న ఇంజన్ని వాడాలని నిర్ణయించారు. కానీ అది ఫెయిల్ అయ్యేసరికి ఏమంటున్నారంటే విదేశీ ఇంజన్ ఏదైతే ఉందో దాన్ని వాడాలని, విదేశీ ఇంజన్లను కొనసాగించాలని నిర్ణయించారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇది మానవరహిత అంటే మానవుడు లేకుండా ప్రయోగించేటువంటి జెట్ విమానం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సాంకేతిక అవరోధాలకు తోడు అంటే సాంకేతిక అవరోధాలు ఉన్నాయి. అదేవిధంగా నిధుల సమస్య, ప్రభుత్వ ప్రత్యామ్నాయాలు మారడం వంటివి కావేరీకి అయ్యాయి. పటిష్ట మిశ్రమ లోహాలు అంటే ఒక జెట్ ఇంజన్ని తయారు చేయాలంటే మిశ్రమ లోహం అనేది చాలా గట్టిగా ఉండాలి. ఆ మిశ్రమ లోహం అనేది 1500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తట్టుకోవాలంటే ఎలాంటి మిశ్రమ లోహాన్ని యూజ్ చేయాలి. పదార్థాలపై మన సంస్థలకు అంతగా పట్టులేదు. ఇంజన్లను పరీక్షించే కీలక మౌలిక వసతులు లేవు. రష్యాపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా ఖర్చులు జాప్యం పెరిగిపోయింది. ఆ తర్వాత 1998లో అణు పరీక్షల తర్వాత ఆంక్షల వల్ల విదేశీ సాంకేతిక సాయం పొందడం కష్టమైంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయాలనుకున్నాం కానీ అది సాధ్యం కాలేదు. అదేవిధంగా తర్వాత విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో జెట్ ఇంజన్ తయారు చేయాలనుకున్నాం, అది కూడా సాధ్యం కాలేదు. ఎందుకు సాధ్యం కాలేదు అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 1998లో ఏం జరిగింది, అణు పరీక్షల తర్వాత ఆంక్షల వల్ల విదేశీ సాంకేతిక సాయం పొందడం కష్టమైంది. సో ఆంక్షలు తొలగిపోవడానికి ఆలస్యమైంది. తరచూ డిజైన్ మార్చడం, ఇదంతా ఏంటంటే విదేశీయులు కూడా ఆంక్షలు విధించారన్నమాట. సో దానివలన ఇది ఆపేయడం జరిగింది. భాగస్వామ్యంతో ముందుకు అంటే ఇతర దేశంతో భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించారు. చూద్దాం ఒకసారి. మొత్తానికి సొంతంగా జెట్ ఇంజన్ల తయారీలో ఇబ్బందులు ఉండటంతో అంతర్జాతీయ భాగస్వామ్యంతోనే ముందుకెళ్లాలని ఇండియా నిర్ణయించింది. సాఫ్రాన్ సంస్థ సహాయంతో దేశంలో 120 kN సామర్థ్యం ఉన్న జెట్ ఇంజన్ల అభివృద్ధి చేయడానికి భారత్ సిద్ధమవుతున్నట్లు రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. చాలా మంచి విషయం ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే
ఎప్పటి నుంచో కలలుగంటున్నటువంటి భారతదేశానికి జెట్ విమానం తయారు చేయాలని ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రకటన చేశారు. ఏంటి ప్రకటన అంటే, ఈ ఒప్పందం కింద సాఫ్రాన్ సంస్థ 100% సాంకేతిక పరిజ్ఞానాన్ని డిఆర్డిఓకి బదిలీ చేస్తుంది. అంటే ఏ సంస్థ, ఇక్కడ సంస్థ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది ఏ సంస్థ బదిలీ చేస్తుంది అంటే సాఫ్రాన్ సంస్థ. సాఫ్రాన్ సంస్థ 100% సాంకేతిక పరిజ్ఞానాన్ని డిఆర్డిఓకు బదిలీ చేస్తుంది. ఎవరికి బదిలీ చేస్తుంది? డిఆర్డిఓకి బదిలీ చేస్తుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. బదిలీ చేయనుందని వార్తలు వస్తున్నాయి. అంటే బదిలీ చేయనుందని వార్తలు వస్తున్నాయి. తేజస్ యుద్ధ విమానాల కోసం జీఈ 414 ఇంజన్లను భారత్లో ఉత్పత్తి చేసేందుకు జీఈతో చర్చలు జరుగుతున్నాయి. దీని కింద ఆ సంస్థ 70% సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో పంచుకోవడానికి బదిలీ చేయాలి. అయితే ఆ జెట్ ఇంజన్ పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో పంచుకోవడానికి తయారీ దేశాలు ఇష్టపడవు. సాఫ్రాన్ జీఈల కీలక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో విడిభాగాలు సరఫరా చేస్తాయా అనేది అంటే ఈ సాఫ్రాన్ సంస్థ అనేది 100% దాని యొక్క విడిభాగాలను బదిలీ చేస్తుందా, లేకపోతే ఎంతవరకు బదిలీ చేస్తుందో డిఆర్డిఓకి అనేది ఇంకా తేలాల్సి ఉందన్నమాట. ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో కావేరీ ఇంజన్ విఫలమైన ఆ ప్రాజెక్టు పూర్తిగా నిష్ఫలం కాదని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల దేశంలో జెట్ ఇంజన్ రూపకల్పనకు అవసరమైన వ్యవస్థలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు విదేశీ సంస్థతో తోడ్పాటుతో జెట్ ఇంజన్ పరిజ్ఞానంపై మరింత పట్టు సాధించవచ్చు. దీన్ని అందిపుచ్చుకొని తదుపరి తరం సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి. ఒకవేళ కనుక ఆ సాఫ్రాన్ సంస్థ ఇచ్చిన పరిజ్ఞానంతో మనం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినా, ఒకవేళ అది ఫెయిల్ అయినా అదేమీ ఫెయిల్ అయినట్టు కాదు. మనం నెక్స్ట్ దాని నుంచి కూడా మనం నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక మాట చెప్తున్నారనమాట. తీవ్ర ఉష్ణోగ్రత ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ తీవ్ర ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తివంతమైన మిశ్రమ లోహాలు, టర్బైన్ రెక్కలను వేసే ప్రత్యేక పూత వంటి పరిజ్ఞానాలపై దేశంలో విస్తృత పరిశోధనలు అవసరం. డెఫినెట్లీ ఇందుకోసం మెటరాలజీ వంటి కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టులపై ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షించాలి. ఇంజనీరింగ్ విద్యార్థులను రాజకీయ నిబద్ధత కూడా అవసరం. విధానాలు సుస్థిరం కొనసాగాలి. నిధుల కొరత ఉండకూడదు. ఎందుకంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు నిధుల కొరత అనేది డెఫినెట్లీ ఉండకూడదు ఫ్రెండ్స్. ఈనాడు రక్షణ రంగానికి కేటాయించినటువంటి నిధులు భారతదేశంలో ఏ రంగానికి కూడా కేటాయించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే 2025-26 బడ్జెట్లో కనుక చూసుకుంటే దాదాపు 6 లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. అదే టాప్ అనమాట. ఏ రంగానికి అత్యధిక నిధులు కేటాయించారు? రక్షణ రంగానికి అత్యధిక నిధులు కేటాయించారు. ఎందుకంటే సైనిక బలాన్ని పటిష్టం చేసుకోవాలి. మనం ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు, యుద్ధ పరిస్థితులు కనుక చూస్తుంటే సైనిక బలాన్ని పటిష్టం చేసుకోవాలి. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థలు, స్టార్టప్లతో ఒక జాతీయ మిషన్ను చేపడితే భవిష్యత్తులోనైనా జెట్ ఇంజన్ల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది. దేశీయ ఇంజన్తో భారత్ యుద్ధ విమానం నింగిలోకి లేచిన రోజు మన రక్షణ సామర్థ్యంతో కొత్త శకం ప్రారంభమైనట్లే. ఈ దేశ రక్షణ సార్వభౌమత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. డెఫినెట్లీ ఫ్రెండ్స్, మనం కూడా ఆకాంక్షిద్దాం. ఈ భారతదేశం కంపల్సరీ రక్షణ రంగంలో ముందుండాలి. అదేవిధంగా జెట్ విమానాన్ని కూడా తయారు చేసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే జగన్కు జ్వరం. ఇది రాజకీయపరమైనటువంటి విశ్లేషణ ఫ్రెండ్స్. ఇది మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతే ఫ్రెండ్స్ టుడే వరకు. మళ్ళీ ఒకసారి మనం మెయిన్ హెడ్స్ చూద్దాం. మెయిన్ హెడ్స్ ఏంటి అంటే H1B వీసాపై పిడుగు. ఏంటంటే వార్షిక వీసా ఫీజు అనేది అమెరికా విపరీతంగా విధిస్తుందన్నమాట. అదేవిధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మోహన్ లాల్ గారికి ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి గారు కూడా సోషల్ మీడియాలో మోహన్ లాల్ గారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. స్థానిక ఎన్నికలకు వెళ్ళడమే ఉత్తమం. తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్కు జీవోను జారీ చేయనుంది. కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పేసి జస్టిస్ సిజే అపరేష్ కుమార్కు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ టుడే న్యూస్ ఏంటి అంటే ఇది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.